మేడం 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 ఒక్క ఫోటో మేడం, ప్లీజ్ మేడం, ఒక్క ఫోటో మేడం. ఫోటోలు ఏమొద్దండి. ఆగవే, ఫోటో తిని నువ్వు తీ బాబు. ఆహా సూపర్ మేడం, అదిరిపోయిందంతే. ఇంకొకటి మేడం. ఇదేంటి ఈ పిల్ల ఇలా ఉంది? పంతులు నాకు చాలా ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పాడు. వీణ్ణి చెప్తా. దేవదేవా ఇక చాలండి. చాలు చాలు అనడానికి అతను ఏమన్నా భోజనం పెడుతున్నాడా? నీ అందాన్ని తెలుగు రాష్ట్రాలంతటికీ పంచబోతున్నాడు. కాదనకుండా దిగు. మేడం ఇంకో స్టిల్ ఇవ్వండి. ఏంటి అక్క అక్క హలో, నీకు బుద్ధుందా? ఒక్క నిమిషం తల్లి, బ్యాగ్లో ఉందేమో చూసొస్తాను. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏమైంది తల్లి? నువ్వు చూపించిన పిల్ల ట్రెడిషనల్ అమ్మాయి అన్నావు. అవును అన్నాను. కానీ ఫంక్షన్లో కళ్ళు తిరిగే మోడ్రన్ డ్రెస్ లో ఉంది. ఫోటోలకి షకీలా పోజులిస్తోంది. ఇదెక్కడ విడ్డూరం అమ్మా? విడ్డూరం కాదు. నాతో గేమ్స్ ఆడావంటే అగ్రహారం వచ్చి గొడ్డు కారం తినిపిస్తాను. తల్లి, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. మీరు ఎక్కువ ఆవేశపడకుండా అమ్మాయి వెంట పడండి. అంటే కాస్త క్లీన్ గా ఓపిక్గా అమ్మాయిని ఫాలో అవ్వండి అంటున్నాను. సరే, ట్రై చేస్తా. తేడా వచ్చిందో తాట తీస్తారు. కాదు, ఊరి ఊరి తీస్తా. ఏంటో ఏమో. బొమ్మ, నేను నీకేం ద్రోహం చేశానే ఇలా ఆడుకుంటున్నావు? స్మైల్ ప్లీజ్. ఆహా మేడం, పెళ్లి కూతురు కంటే మీరే అందంగా ఉన్నారు మేడం. అవునవును, నా మనవరాలు రైట్ నుంచి కరీనా, లెఫ్ట్ నుంచి కత్రినాలా ఉంటుంది. తొందరగా పెళ్లి కూతురు చెయ్యాలని ఇదంతా. నువ్వు మంచి మంచి ఫోటోలు తీ. బొమ్మ మేడం ఇంకో స్టిల్. షీస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంతకీ ఎవరి ఏంజల్? నా మనవరాలే. పెళ్ళయిందా? ఇంకా లేదు. బొమ్మ నన్ను చేసుకుంటావా? దేవదేవా చూసావటి బొమ్మ, అబ్బాయి ఏమంటున్నాడు? కాంప్లిమెంట్ అనుకోవే. ఇందాక నుంచి ఫోటోలు తీస్తున్నాను నేను. కాంపిటీషన్ ఉంది నేను ఇక్కడ. బొమ్మ ఇప్పుడే చెప్తున్నాను, వచ్చే జన్మలో నువ్వు పేడలో పురుగై పులిసిపోయిన పెరిగి పుడతావు. ఇది నా శాపం. ఏమండి, నన్ను పెళ్లి చేసుకోండి, ఫ్రీగా ఫోటోలు తీస్తాను మీకు. ఇదిగో అబ్బాయి, నువ్వు కరోనా వైరస్ కి కజిన్ బ్రదర్లా ఉన్నావే. నా మనవరాలు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? తప్పు. మేడం మేడం కాదనకండి ప్లీజ్ మేడం. దేవదేవా, ఇదిగో ఫోటోగ్రాఫరు, నా మనవరాలు పెళ్లి చేసుకోబోయేది మ్యారేజ్లో ఫోటోలు తీసేవాళ్ళని కాదు. అబ్బో, ప్యారిస్ లో ఫోటోలు తీసేవాడిని. ప్లీజ్ మేడం ఒక్క ఫోటో మేడం. ఒక్క ఫోటోని అంటున్నాడు కదా, తీసుకోవే. ఇక చాలు, నా వల్ల కాదు. మేడం మేడం ఏంటిది? చూస్తే మోడ్రన్ డ్రెస్ లో ఉంది, కానీ ఇలా బిగుసుకుపోతున్నట్టు కనిపిస్తుంది. ఏం అర్థం కావడం లేదే. ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? పక్కనున్నది నువ్వే కదే. నేను నీ పక్కన ఉండాల్సిన దాన్ని కాను, నీ మరుదుల పక్కన ఉండాల్సిన దాన్ని. మరుదులు కాదే. ఓకే ఓకే ఓకే, ఒక్క మరిదే చాలా.
ఫోటోల బ్యాగ్. ఇప్పుడు తీసుకోండి ఫోటోలు. మేడం మీరేనా? కాదు, నా డూప్. లయా ఏంటి ఇది? సంస్కృతి సంప్రదాయం. నా దినం నా శార్థం. మేడం ఇందాకేసిన డ్రెస్సే బాగుంది మేడం. బాగుండాల్సింది మీకు కాదు, నాకిదే బాగుంది. అబ్బా ఇదే ఉంది మేడం, పాత చింతకాయ పచ్చడి. పచ్చడి చాలా రుచిగా ఉంటుంది తెలుసా? సారీ ప్రతి వాళ్ళు కట్టుకునేది కదా మేడం. తెలుగింటి పచ్చడిని, తెలుగమ్మాయి కట్టుకునే చీరని తక్కువ అంచనా వేయకండి. అది కాదు మేడం. ప్రతి ఏడు పచ్చడి పెట్టుకుంటాం, అలాగని పచ్చడి రుచిపోతుందా? తెలుగింటి పచ్చడిని, తెలుగమ్మాయి కట్టుకునే చీరని తక్కువ అంచనా వేయకండి. అంత 15 రుచికరమైన ఆవకాయ పచ్చడిని ఇంత చిన్న జాడీలో పెడతారు. ఇంత పెద్ద చీరని ఇంత చిన్న అగ్గిపెట్టెలో పెడతారు. అది చీర గొప్పతనం. అన్నానికి పచ్చడి అందం, అమ్మాయికి చీర అందం. అల్లం పచ్చడైనా, ఆవకాయ పచ్చడైనా, మిరపకాయ పచ్చడైనా, గోంగూర పచ్చడైనా అన్నంలో కలుపుకుంటేనే ముద్ద దిగుతుంది. నీకు దండం పెడతానే. నూలు చీరైనా, కాటన్ చీరైనా, పట్టు చీరైనా, పాలిస్టర్ చీరైనా అమ్మాయి కట్టుకుంటేనే మన సంస్కృతి నిలబడుతుంది. అర్థమవుతుంది మేడం. పచ్చడి లేని అన్నం, చీర లేని అందం వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఇంతటి చరిత్ర ఉన్న చీరని చీప్గా చూస్తారా? దేవదేవా, ఎక్కువగా మాట్లాడితే క్షమించు. శభాష్ అమ్మా శభాష్. పచ్చడికి పట్టుచీరకి ముడిపెట్టి ఎంత చక్కగా చెప్పావమ్మా. ఇక నుండి మా అమ్మాయితో చీర కట్టించి పచ్చడే తినిపిస్తాను. ఆ మొహం చూడు, ఒలింపిక్స్ లో ఏదో గోల్డ్ మెడల్ వచ్చినట్టు. చూసావా బామ్మ, నేను చీర కట్టుకుంటే వద్దంటావు, బొట్టు పెట్టుకుంటే కాదంటావు. కానీ ఇప్పుడు చూడు, నా చీర పచ్చడి స్పీచ్ కి ఎలా ముగ్ధులైపోయారు. అవునే, చాలా బాగా చెప్పావు. ఇందాక అబ్బాయిలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ముసలమ్మలు చేరారు. ఛీ, ఇది నా విజయం. నీ బొందా నా బొందా. నా మాట విని ఈ డ్రెస్ మార్చి వేరే డ్రెస్ వేసుకోవే. దేవదేవా, ఇంత చెప్పినా మళ్ళీ మొదలు పెట్టావా? మోడర్న్ డ్రెస్ లో ఉన్న 4 ఫోటోలు ఫేస్బుక్ లో పెడితే 4 గొప్ప సంబంధాలు వస్తాయి. ప్లీజ్ నా మాట వినవే. బామ్మ, నా వల్ల కాదే. ఈ మిడ్డీలు అవి ఇవి నేను వేసుకోను కాక వేసుకోను. ఆడపిల్లన్నాక కాస్త సంప్రదాయం సంస్కారం ఉండాలి, అవి గుర్తుపెట్టుకో. మాన్సా, బాయ్ బాయ్. అది కాదే. ఎస్, వామ్మో వామ్మో, మరి ఇంత ట్రెడిషనలా? ఆహా, నా ప్లాన్ వర్కౌట్ అయింది. త్రాచు పాము లాంటి నా మరిదికి, వాన పాము లాంటి ఈ పిల్లకి లింకేస్తే నేననుకున్నది జరిగిపోతుంది. ఇంక రెండో దాన్ని వెతకాలి. అదెక్కడుందో ఎలా ఉందో. ఏంటో తాగావు? అమ్మాయి పేరు మానస, బావుంది. కానీ అబ్బాయి పేరేంటి అలా ఉంది? మదన్, బాగుంది కదా? పేరు బానే ఉందే, కానీ ఆ పేరు పెట్టుకున్న వాళ్ళ తీరే బాగోదు. అంటే వాళ్ళ మాటల్లో సుద్దులుంటాయి, కానీ వాళ్ళ లైఫ్లో లెక్క కందని ముద్దులుంటాయి. రియల్లీ? నువ్వే చూస్తావు కదా, పద. హాయ్ మానస. హాయ్ శృతి.
అయినా ఏంటి ఇంత లేటు? నైట్ పార్టీకి వెళ్ళానే. తీసుకో. హీస్ మై హస్బెండ్ మదన్. హాయ్. హలో, మా అత్త బేబత్త. ఏ మోహిని, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ఒకటే. ఆ అమ్మాయి కోసమే వెతుకుతున్నాను. చెప్తాను. పెళ్లి కొడుకుని చూస్తే తేడాగా లేడు. తేడాగానా? ఆ తేడాగా కాదు, ఆ కళ్ళు, వాడి వాలకం అనుమానంగా లేదు. ఇందాక అనిపించలేదు కానీ నువ్వు చెప్తుంటే అనుమానంగా ఉందత్తా. శృతి, వాడేంటో వాడి తీరేంటో మనకర్థం అవుతాయి కదా. పక్కా అర్థమవుతుందత్తా, నువ్వు చెప్పావుగా. మరి చూస్తూ చూస్తూ అమ్మాయికి అన్యాయం ఎలా చేస్తాం? మరేం చేద్దాం? టెస్ట్ చేద్దాం. మనం ఎలా చేస్తాం? మీ ఫ్రెండ్తో చేయిద్దాం. గట్టిగా చెప్పు, డౌట్గా ఉందని. వింటుందా అత్తా? వినేలా చెయ్యి. సాటి ఆడదాన్ని కాపాడటం మన ధ్యేయం, మన బాధ్యత. ఓకే. మానసా, ఏంటే? నీతో పర్సనల్గా ఒక 5 minutes మాట్లాడాలి. ఇప్పుడేంటే? ఫంక్షన్ అయిపోయాక మాట్లాడదాం. ఫంక్షన్ అయిపోతే నీ బతుకు జంక్షన్ అయిపోతుంది. ప్లీజే, ఒక్క 2 minutes ప్లీజ్ కమ్. సరే వస్తాను. ఏవండి ఏవండి, నేను ఇప్పుడే వస్తాను. సరే వెళ్ళరా. నేను ఇప్పుడే వస్తానుండు. అక్క వస్తానుండు. ఏంటే చెప్పు. ఆ మాట నేను అడగాలి. ఉన్నట్టుండి రిసెప్షన్ ఏంటి, పెళ్ళేంటి? ఎర్లీ మార్నింగ్ పెళ్ళే, అందుకే ముందుగా రిసెప్షన్ అరేంజ్ చేశారు. అబ్బా, నేను అడుగుతుంది ఇంత సడన్ గా పెళ్ళేంటి అని. ఏంటోనే, ఇంట్లో వాళ్ళు సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు. అబ్బాయి గురించి తెలుసుకున్నావా? డాడీ వాళ్ళకి బాగా తెలిసిన అబ్బాయి. శృతి, కాపురం చేసేది నువ్వా మీ డాడీయా? శృతి, ఎంత తెలిసిన వాళ్ళ అబ్బాయి అయినా ఎంక్వైరీ చేయకుండా రిసెప్షన్ ఎలా చేసుకుంటున్నావే? చాలా మంచివాడని చెప్పారే. పిచ్చిదానా, నాన్ వెజ్ తినని పులి ఉంటుందేమో కానీ పులిహోర కలపని పురుషుడు ఉండడే. అంతేనంటావా? అనడానికి నేనెవర్ని? నీకు అనుమానం రావట్లేదా? చూడటానికి అలా అనిపించట్లేదే. సరిగ్గా చూడు, నీకే అర్థం అవుతుంది. అనుమానం వస్తుంది కదా? అది అలా అనిపిస్తుందా నీకు? వచ్చేసింది అనుమానం, నీ గుండె డోర్ కొట్టేసింది. ఏంటే అమ్మాయిలంతా మరీ అంత మీద పడిపోతున్నారు? ఏం చేస్తుంటాడు మీ ఆయన? అంటే సాఫ్ట్వేర్ అంటే అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారు కదా శృతి. సాఫ్ట్వేర్ అనగానే టెంప్ట్ అయిపోయావా? అది కాదే. సాఫ్ట్వేర్ అయితే షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవాలే, ఇలా సరసలాడుకోకూడదు. చూడు, పట్టుకుని వదలట్లేదు. మదన్, నీ వైఫ్ ఎక్కడా? వచ్చేసింది, వాష్రూమ్కి వెళ్ళింది. ఓ, చూసావా చూసావా, తను ముందే కదా నిన్ను తీసుకొచ్చింది. రెస్ట్ రూమ్కి వెళ్ళావని ఎలా అబద్ధాలు ఆడుతున్నాడో చూడు. నిజమేనే, అలా అబద్ధం చెప్పాడేంటి? ఇప్పుడే అబద్ధాలకి తెరలేపాడు అంటే ఇక ముందు ముందు నీకు అబద్ధాల్ని ఆహారంగా పెడతాడు. నాకంతా అయోమయంగా ఉందే. నీకింకా క్లారిటీ ఇస్తాను, రా.
సరే కానీ మనసా, పెళ్లికి ముందు ఎప్పుడో ఒకటి చెప్పేదానివి గుర్తుందా? ఏంటి? నేను మా ఆయన రిసెప్షన్లో ఒకే కలర్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటామని చెప్పేదానివి కదా. మరి ఇదేంటే నువ్వు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే మీ ఆయన రెడ్ కలర్ వేసుకున్నాడు? అంటే ఆయనకి ఎల్లో కలర్ నచ్చదంట, అందుకని. ఓహో, అంటే ఇప్పటి నుంచే నీ ఇష్టాలని పక్కన పెడుతున్నాడన్నమాట. నేను చెప్పేదంతా అర్థం అవుతుందా మనసా? రే మదన్, కేక్ వచ్చింది, కట్ చేయండి వచ్చి. అరే కొంచెంసేపు వెయిట్ చేద్దాంరా. దేనికి? నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, తను రాగానే కట్ చేద్దాం. ఎవరి ఆ క్లోజ్ ఫ్రెండు? ఏమోనే. అమ్మాయా అబ్బాయా? అది తెలీదు, కానీ అబ్బాయి అయ్యుంటాడు. నాకు డౌటే. అబ్బా వదిలేవే ప్లీజ్. ఇప్పుడు నేను వదిలేస్తే రేపు నిన్ను మీ ఆయన వదిలేస్తాడు. హాయ్ మదన్. హే హాయ్, నీకోసం వెయిటింగ్. అవునా? కంగ్రాట్స్ మదన్. థ్యాంక్ యూ. చెప్పానా అమ్మాయేనని? నాకు తెలిసే, ఈ మగాళ్ళ బుద్ధులే ఇవి, నాకు తెలుసు. షీ ఈజ్ మై వైఫ్ మానస. ఓ హలో, యు ఆర్ సో లక్కీ. మంచి ఛాన్స్ కొట్టేశావు. తను మిస్ అయ్యానని ఇండైరెక్ట్ గా చెప్తుంది చూడు. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. పచ్చి నిజమే. ఎల్లో అంటే ఇష్టం లేక కాదు, ఆ అమ్మాయికి నచ్చిన రెడ్ కలర్ అంటే మీ ఆయనకి ఇష్టమని తనకి మ్యాచింగ్ వేసుకున్నాడు. చూసావా, ఎంక్వైరీ చేయకపోవడం వల్ల ఎంత నష్టమో. ఇప్పుడు ఎలాగే? ఆలస్యం చేయకు, ఏదో ఒకటి తేల్చుకో. డార్లింగ్, కేక్ కట్ చేద్దామా? ఎవరు తను? నా ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే క్లోజ్ ఫ్రెండా? అది మానస. ఏమైంది? ఐ హేట్ యు. యు చీట్. మానస, మానస ఆగు మానస. గుడ్ గుడ్ శృతి, ఈ అత్తకు తగ్గ కోడలు అనిపించావు. ఇంకో అబలని కాపాడి వాడు ఉచ్చులో పడకుండా ఉద్ధరించాం. దట్ ఈస్ శృతి. ఇంత దారుణమా? ఇది అనుమానానికి అమ్మమ్మలా ఉందే. ఒకరి అనుమానం ఆకాశం, మరొకరు అసూయ సముద్రం. వీళ్ళని చూస్తుంటే తల తిరిగిపోతోంది తండ్రి. అసూయ అనుమానం ముందు పుట్టి తరువాత వీళ్ళు పుట్టారు నారదా. అందరూ నేను మాయలు చేస్తారంటారు గాని మాయలు చేయడంలో, మనుషుణ్ణి మార్చడంలో నన్నే మించిపోయిందా స్త్రీ. అక్క నిన్నే. అక్క నువ్వెందుకు ఇలా నవ్వుతున్నావు? అత్తయ్య, అత్తయ్య. ఆవిడ పేరు చెప్తే తప్ప నువ్వు నవ్వు ఆపవుగా. ఇప్పుడు చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు? ఎవరు గుర్తొచ్చి నవ్వుతున్నావు? శృతి. శృతి గుర్తొచ్చింది, అందుకే నవ్వుతున్నాను. శృతియా? దానిదేవి కామెడీ ఫేస్ కాదే, తలుచుకోగానే నవ్వడానికి. కామెడీ ఫేస్ కాదు, కానీ మనకి ఉపయోగపడే కేస్. మనకెలా ఉపయోగపడుతుందక్క? పిచ్చిదానా,
ఇందాక జరిగింది చూసావు కదా, పచ్చని పెళ్లి పందిర్లో 10 నిమిషాలలో పెళ్లి కూతురి మనసులో అనుమానమనే అగ్గి పెట్టవేసింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య చిచ్చు పెట్టేసింది. డ్రెస్సులు మ్యాచ్ అవ్వలేదు, మనసులు మ్యాచ్ అవ్వలేదు అని రకరకాలుగా నూరిపోసి పెళ్లి రోజే విడాకులిప్పించేసింది. అయితే ఏంటి అంటే పాముకి నిలువెల్లా విషమన్నట్టు దానికి ఒళ్ళంతా అనుమానమే ఉంది. శృతికి అనుమానం ఉంటే మనకేంటంట లాభం? ఈ ముద్దపప్పు గోపికి అనుమానపు పిశాచి శృతిని జోడిగా తగిలిస్తే